జీవితం అంటే ఆనందం, ఆనందం అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే అన్ని రకరకాల వంటకాలను ఆస్వాదించడం. మనం చేస్తున్నాం పొడిచి వడి. మరి పొడిచి వడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి ముందుగా చూసేద్దాం. ఈ రోజు మనం చేస్తున్నాం పొడిచి వడి. సో దానికి ముందుగా మనం ఒక మసాలా చేసుకోవాలండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇది కొంచెం వేడైన తర్వాత అన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. గసగసాలు, ఇంగువ, ధనియా పొడి, జీరా పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే గరం మసాలాతో పాటు కొబ్బరి, అది కూడా ఎండు కొబ్బరి తురుము. ఫస్ట్ పాన్ వేడిగా ఉన్నప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకున్నాం. లైట్గా కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులో గసగస, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇంగువ చిటికెడు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎందుకంటే ఈ కొబ్బరి చాలా సన్నగా తురుముకుంది కాబట్టి ఎక్కువ మంటలో పెట్టామనుకోండి మాడిపోతుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కొబ్బరిని వేసుకుందాం. ఈ పాన్ వేడికి ఈ కొబ్బరి చక్కగా వేగిపోతుంది. ఈ మసాలాకి సరిపడా కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు కొత్తిమీరకి కాడలు అలాగే ఉంచాను. ఈ కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకోవాలి. చాలా ఎక్కువ కొత్తిమీర తీసుకోవాలి. ఈ కొత్తిమీరని ఈ వేడి ప్యాన్లో వేసేయాలి. ఈ మొత్తం కొత్తిమీరని ఈ వేడి ప్యాన్లో వేసి ఒక్కసారి ఈ మసాలాతో పాటు చక్కగా కొత్తిమీరని కూడా కలుపుకోవాలి. కొత్తిమీర వేసేసాం కదండి. చూడండి వేడికి కొత్తిమీర మంచిగా మసాలాకు పట్టేసుకుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, అలాగే కొంచెం ఒక చిటికెడు పసుపు వేసి ఒకసారి ఈ మసాలాని మళ్ళీ కొంచెం మంచిగా కలిపేసుకుందాం. ఈ కొబ్బరి ఇంకా కొత్తిమీర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మంచి అరోమా. అసలు ఈ వాసన చూస్తుంటేనే మనం ఎప్పుడెప్పుడు చేసుకొని తినేస్తామా అన్నట్టు ఉంటుంది. అయితే ఈ పొడిచి వడై చేయడానికి మనం పిండి తయారు చేసుకోవాలి. కొంచెం గోధుమ పిండి, ఒక చిన్న బౌల్ గోధుమ పిండి, అలాగే ఒక చిన్న బౌల్ శనగపిండి. ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసిన తర్వాత కొంచెం ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకొని మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. రెండు పిండిలు మంచిగా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసి మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసాం కదా. ఈ పిండిలో వేడి నూనె, ఎందుకంటే మనం శనగపిండి వేసాం కాబట్టి చేతికి అంటుకోకుండా ఉండడానికి వేడి నూనె, ఇంకా కొంచెం వేడి నూనె వేసుకున్న తర్వాత జాగ్రత్త, వెంటనే చేపెట్టారనుకోండి కాలిపోతుంది. సో ఇక్కడున్న పిండిని దీనిపైకి ఇలా అనేసి, సో ఇప్పుడు మనం చపాతీ పిండి తడుపుతూ ఉంటే ఆ పిండి ఎక్కువగా మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. వేడి నూనె వేసాం కాబట్టి. సో ఇప్పుడు మరికొన్ని నీళ్లు పోసుకొని పిండిని అచ్చంగా చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలి. ఇక్కడ పిండి తడిపి రెడీగా పెట్టుకున్నాం. అలాగే మసాలా కూడా రెడీగా ఉంది. ఇక్కడ పిండి ఆల్రెడీ తడిపి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద నూనె పెట్టుకోవాలి.
నూనె వేడయ్యే లోపల మనం పొడిచి వడని చేసుకుందాం. ఈ చిన్న ముద్దను తీసుకొని ఫస్ట్ కొంచెం కింద పొడిపిండి వేసుకోవాలి. పొడిపిండి వేసుకున్న తర్వాత చపాతీ కర్రతో కొంచెం పెద్దగా చపాతీ చేసుకోవాలి. కొంచెం పెద్దగా మనం రౌండ్గా చపాతీ లాగా చేసుకోవాలి. ఇందులో శనగపిండి ఉంది కాబట్టి కింద అతుకుపోయే ఛాన్స్ ఉంది. సో కొంచెం పొడిపిండి ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు రివర్స్లో ఇలా సన్నగా చేసుకున్న రొట్టెని ఒక బౌల్లో నీళ్లు తీసుకున్నాను. అలాగే బటర్ బ్రష్ తీసుకొని మనం మొత్తం ఇలా నీళ్ళు అద్దుకోవాలి. ఇలా మొత్తం నీళ్లు అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మనం వేయాలి లైట్గా ఆమ్చూర్ పొడి. ఇంట్లో గనక ఆమ్చూర్ పొడి లేకపోతే చింతపండుని నానబెట్టి ఆ నీళ్లు ఉంటాయి కదా, ఈ వాటర్ ప్లేస్లో ఆ నీళ్లతో మొత్తం చపాతీని చక్కగా తడుపుకున్నాం అనుకోండి, ఆ పులుపు వచ్చేస్తుంది. పచ్చిగా ఉండాలి కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఇలా నీళ్లతో తడుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కొత్తిమీర మసాలా ఇందులో వేసేయాలి. కొంచెం ఎక్కువగా ఇలా ఓన్లీ మధ్యలోనే వేసుకోవాలి. చివర్లో వేస్తే మళ్ళీ విడిపోయే ప్రమాదం ఉంటుంది కదా, అందుకని ఇలా మధ్యలో వేసిన తర్వాత ఫస్ట్ ఇటు సైడ్ ఇలా ప్రెస్ చేసుకొని ఇలా మసాలా వేసుకున్న తర్వాత కార్నర్స్ని ఇలా చేసి ఎప్పుడైతే మనం ఫోల్డ్ చేస్తున్నామో కొంచెం టైట్గా ఫోల్డ్ చేయాలి, లేకపోతే ఊడిపోతుంది. ఇలా టైట్గా రోల్ చేసుకోవాలి. సైడ్స్కి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇటు సైడ్స్ ఎక్కడ లీక్ అవ్వకుండా కరెక్ట్గా చూసుకోవాలి. దీనిని జాగ్రత్తగా తీసుకొని వేడి వేడి నూనెలో మెల్లిగా ఒక సైడ్ నుండి ఇలా వదలాలి. ఒక సైడ్ చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్లో నుండి తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లబడ్డ తర్వాత మనం కట్ చేసుకుంటే మన పొడిచి వడి రెడీ అయిపోతుంది. అయితే మనం డైరెక్ట్గా నైఫ్తో కట్ చేస్తే మసాలా అంతా దీనికి అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వేడి నూనెలో కత్తిని ఇలా అన్న తర్వాత కట్ చేసుకుంటే మనకి ఎక్కడా కూడా అంటుకోకుండా ఉంటుంది. ఈ పొడిచి వడి కొంచెం క్రిస్పీగా ఉంటుంది. చూడండి ఇలా ఎంత మంచిగా చక్కగా మంచి కలర్ వచ్చిందో లోపల. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనం మొత్తం రోల్ని ఒకేసారి డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది. చాలా మందికి ఏదైనా డీప్ ఫ్రై చేస్తే అది క్రిస్పీగా ఉండాలని ఇష్టం అనుకుంటే కనుక వీటిని మళ్ళీ ఇలా వేడి నూనెలో ఒక్కసారి డీప్ ఫ్రై చేసుకుంటే కనుక ఇవి క్రిస్పీగా ఉంటాయి. లేదు మాకు సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం అనుకుంటే ఇలా కూడా తినొచ్చు. నేను కొన్ని సాఫ్ట్గా కొన్ని క్రిస్పీగా చేస్తున్నాను. ఇలా మసాలాని ఒక్కసారి మళ్ళీ ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఎక్కడా కూడా బయటికి రాకుండా అందులోనే ఉంటుంది. ఈ క్రిస్పీ పొడిచి వడిని తీసుకొని ఈ ప్లేట్లో వేసుకుందాం. ఆల్రెడీ ఫ్రై అయినవే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. సో ఇప్పుడు ఒక సైడు సాఫ్ట్గా ఉన్న పొడిచి వడి, ఇంకో సైడు క్రిస్పీగా ఉన్న పొడిచి వడిని మనం డెకరేట్ చేసుకుందాం అందమైన ప్లేట్లో. సో ఎప్పుడు రెగ్యులర్గా ప్లేటింగ్ చేసినట్టు కాకుండా నేను డిఫరెంట్గా బుట్ట ప్లేట్ తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ క్రిస్పీగా ఉన్న పొడిచి వడిని ఇలా పెట్టుకుందాం. ఈవినింగ్ టైంలో టీతో పాటు లేదా కాఫీతో పాటు ఈ పొడిచి వడి తింటే కనుక సూపర్గా ఉంటాయండి. సో ఒక సైడు క్రిస్పీగా ఉన్న పొడిచి వడి పెట్టుకున్నాం కదా, రెండో వైపు కొంచెం సాఫ్ట్గా ఉన్న పొడిచి వడిని ఇలా పెట్టుకున్నాం. ఇలా అన్ని బుట్టలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కొంచెం దగ్గరగా జరుపుదాం. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. క్రిస్పీగా ఉన్న పొడిచి వడలు అయితే ఎలా హ్యాండిల్ చేసినా ఏం కాదండి, కానీ సాఫ్ట్గా ఉన్నాయి, విడిగిపోతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా.
అలా విరిగిపోకుండా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఓకే. ఇప్పుడు ఇవన్నీ పెట్టేసిన తర్వాత మధ్యలో కొంచెం కొత్తిమీర తీసుకొని ఇలా పెట్టేసామనుకోండి, చూడడానికి ఎంత అందంగా ఉందో. ఎంత సింపుల్గా చేసేసాం మన పొడిచి వడని. మీరు కూడా నోట్ చేసుకొని తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. పొడిచి వడి తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ లో ఆయిల్ వేసి అందులో గసగసాలు, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి పొడి, కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే కొత్తిమీరను చిన్నగా తరిగి పాన్ లో వేసుకొని కలుపుకొని కొంచెం కారం, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. అలాగే ఒక బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, కారం, పసుపు, ఉప్పు, నీళ్లు పోసి కలుపుకొని కొద్దిగా వేడి నూనె పోసి పిండిని చపాతీ పిండిలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని సన్నగా చపాతీలాగా ఒత్తుకొని చపాతీపై నీటితో తడుపుకొని దీనిపై ఆమ్చూర్ పొడి వేసి అప్లై చేసి ముందుగా చేసి పెట్టుకున్న కొత్తిమీర మసాలా చపాతీపై వేసుకొని చపాతీని రోల్ చేసుకొని రోల్ని నూనెలో ఫ్రై చేసుకొని కట్ చేసుకుంటే పొడిచి వడి రెడీ. ఈ రెసిపీని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి.